హలో అండి. ఈరోజైతే మా డింపుల్ది 4th ఎగ్జాము. ఈరోజు ఫిజికల్ సైన్స్ ఎగ్జాము. ఇంకా తన కోసమని ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర జల్లి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఈ రెసిపీ చాలాసార్లు చూపించానని నేనైతే చూపించటం లేదు. టిఫిన్ అయితే చేసేసాను. ఇది కొంచెం చల్లారే లోపల నేను పోయి రెడీ అయ్యి వచ్చేవాళ్ళి. ఈరోజు నేనే తీసుకొని వెళ్ళాలనుకున్నాను. ఇంకా సడన్గా మా తమ్ముడు వచ్చాడు హాస్టల్ నుంచి. అయితే ఇంకా తనైతే తీసుకొని వెళ్తున్నాడు డింపుల్ని ఎగ్జామ్ సెంటర్కి. అయితే మా తమ్ముడు వచ్చేసరికి ఇంకా నాకున్న టెన్షన్ అయితే తీరిపోయింది. డింపుల్కి నేను ఉప్మా అయితే వెయిట్ చేస్తున్నాను. దీంట్లోకి మామిడికాయ ఊరగాయ కానీ ఇంకా చట్నీ ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని తిన్నీలే అని చెప్పి నేనైతే ఉప్మా మాత్రమే అయితే టిఫిన్కి చేశాను. రోజు ఇలాగా ఇస్తున్నారు అక్క అయితే మాకు. రెడీనా డింపుల్? పర్వాలేదులే. ఎగ్జామ్కి రెడీనా? పూజ అయితే ఆల్రెడీ మా వారు చేసేసి వెళ్ళిపోయారు. ఈ పూలు అయితే నిన్నటి పూలు. జుట్టెత్తు. బాగా ఎగ్జామ్. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా డింపుల్ని అయితే బయలుదేరి ఇచ్చేస్తాను. అవన్నీ వెరైటీగా చెప్తావు డింపుల్. సరే బాయ్. బాగా ఎగ్జామ్. బాయ్. డింపుల్ అయితే ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు. తనే అయితే పూజ చేశాడు. ఇంకా చెట్లకి పొద్దున్నే అయితే నీళ్ళు పోసాను. మొత్తం హడావిడిగా ఉన్నింది. వీడియో అయితే తీయలేకపోయాను. ఈ శంకుపూల చెట్టు అసలు నేనైతే ఎంత బాగా అల్లించాలనుకున్నానో ఇది మొత్తం వాడిపోయింది. ఏదో తెల్లగా చీడబట్టేసింది. ఇంక ఇది పెరికేద్దాం అనుకుంటున్నా. దీనివల్ల మళ్ళీ మనీ ప్లాంట్కి కూడా ఏమన్నా చీడ అంటుకుంటుందేమో అని ఇంకా నిన్న తీద్దామనుకున్నా. మంగళవారం రోజు ఎందుకు పెరగడం అని నిన్న తీయలేదు. చూడండి పూర్తిగా ఎండిపోయింది చెట్టు అయితే. అసలు దీనికోసం దారం కూడా కట్టించాను ఇట్లా అల్లిద్దామని. ఇంకా వీటిల్లో ఇదొకటి మొలక అయితే వచ్చి ఇంకా వీటిల్లో ఏ మాత్రం రాలేదు. ఇవైతే తులసి మొలకలు. విత్తనాలు అయితే చల్లాను. ఇవైతే వస్తున్నాయి. ఇంక ఇవే నా చెట్లన్నీ. చిన్న గార్డెన్ లాగా అయిపోయింది. ఇంకా బట్టలు నైట్ వేసినటువన్నీ ఆరబెట్టేసాము. ఇంకా లస్త అయితే ఇవాళ మధ్యాహ్నం వెళ్తుందంట కాలేజ్కి. ఇంకా తనకైతే ఇప్పుడేం లంచ్ బాక్స్ అయితే ఏం చేయటం లేదు. హడావిడి కూడా ఏం లేదు ఇప్పుడైతే. ఇంకా దేవుడి దయ్యే మా డింపుల్ ఎలా ఎగ్జామ్ రాస్తాడో ఏమో. తనకి ఎగ్జామ్ అయితే 9కి స్టార్ట్ అవుతుంది. నేనైతే ఒక 1/2 అవర్ ముందుగానే అయితే పంపించేస్తాను ఎగ్జామ్ సెంటర్కి. అయితే త్వరగా వెళితేనే ట్రాఫిక్ ఏమన్నా ఉంటే కొంచెము సేవ్ అవుతాడు, త్వరగా వెళ్ళిపోవచ్చు అనేసి ఇలా ముందుగానే అయితే నేను పంపించేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే నేను కూడా తినేస్తాను. తినేసి నిదానంగా ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. డింపుల్ అయితే 12కి అలా అయితే వస్తానన్నాడు. ఇంకా లోపల పాప కూడా కాలేజీకి వెళ్తుంది కాబట్టి వాళ్ళిద్దరికీ టయానికైతే నేను ఫుడ్ అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి. ఈరోజు అయితే నేను దోసకాయ ఉంది, అది పచ్చడి చేసి నెక్స్ట్ క్యారెట్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా.
రసం అయితే ఏం పెట్టడం లేదు. ఇంకా బ్లాగ్ అయితే బాగుంటుంది చూడండి. ఫస్ట్ అయితే నేను తినేస్తాను. నేనైతే తినేస్తున్నాను ఉప్మా వేసుకొని. అయితే కొంచెం ఆకలిగానే ఉంది. ఈరోజు టీ పెట్టుకొని తాగే అంత టైం కూడా లేదు. అందుకనేసి నేను డైరెక్ట్ టిఫిన్ అయితే తినేస్తున్నాను. ఇంకా తినేసి నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. నిన్నటి పూలతో మా వారైతే పూజ చేసేసారు. ఇంక ఈ పూలని అయితే ఇంకా రేపటి పూజ కోసం అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఈ పూలతోనే దేవుడు కొంచెం కలగా అనిపిస్తున్నాడు. మందారం పూలతో పూజ చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. దోసకాయ అయితే ఇంకా తొక్క తీసి కట్ చేసుకునేవాలి నీట్గా. అయితే ఫస్ట్ అయితే దోసకాయ కట్ చేసుకునేసి మళ్ళీ పచ్చడికి అయితే ఫ్రై చేస్తాను. దీనికి ఇలా తొక్క తీసేసి కట్ చేసుకునేస్తున్నాను. నేను అడిగి మరీ తెచ్చుకున్న ఈ దోసకాయనైతే మార్కెట్లో. చాలా రోజుల నుంచి దోసకాయ పచ్చడి చేసి చాలా రోజులు అవుతుంది తెచ్చి ఈసారి చెయ్యాలి, అలానే మీకు రెసిపీ పెట్టాలి అనుకుంటున్నా. ఇంక ఈసారి అయితే అదే పనిగా గుర్తుగా తెచ్చుకున్నాను. ప్రతి వీక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను అనుకుంటూనే ఉన్నాను తెచ్చుకోవాలని, మర్చిపోయి వచ్చేస్తున్నాను. ఈసారి అయితే గుర్తుగా అయితే తెచ్చుకున్నాను దోసకాయ అయితే. ఇంక ఇలా తొక్క తీసేసి ఈ గింజలు అయితే తీసేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, కొంచెం ముదురుగా ఉంది కాయి. పచ్చడికే కాబట్టి ఏం పర్లేదు. ఇంకా దీన్ని అయితే కట్ చేస్తున్నాను. కొంచెం చిన్నవిగానే కట్ చేస్తున్నాను, ఫ్రై కొంచెం త్వరగా అయిపోతుందని. నేను ఈ సైజులో మొత్తం కట్ చేసుకునేస్తాను. ఇలా అన్నీ అయితే కట్ చేసుకునేసాను. ఇంక ఇవి తీసి ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను. ఒక మీడియం సైజువి 3 టమోటాలు, ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. తెల్లగడ్డ కూడా ఒలిచి పెట్టుకున్న టమోటా, ఆనియన్, వెల్లుల్లిపాయలు, ఇంకా దోసకాయ ముక్కలు. ఫస్ట్ నేనైతే పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. రోజు పప్పుల పొడి రెడీ చేసుకోవాలనుకునేది మర్చిపోతున్నాను. అందుకే ఇవాళ అయితే పప్పుల పొడికి అయితే పప్పులు అయితే వేయిస్తున్నాను. ఇవి వేయించుకున్నాక ఇంకా పచ్చడికి ఒకేసారి పెనంలోనే నేను ఫ్రై అయితే చేసేస్తాను. ఇవి కొంచెం చల్లారాలి కాబట్టి ఫస్ట్ వేయించి పెట్టుకుంటే పొడి కొట్టి పెట్టుకోవచ్చు. అయ్యి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. ఆయిల్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇంక ఇందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాయి కదా, ఇంక ఇప్పుడైతే తెల్లగడ్డలు, ఆనియన్స్,
వేసుకోవాలి. ఇంక ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం నూగులు వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల నూగులు అయితే వేసాను. ఇది బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇలా ఫ్రై అయ్యాక ఇంక ఇప్పుడు ఇందులోనే టమోటా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇందులో కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దండి టమోటాలన్నీ మెత్తబడిపోయాయి. ఇంకా దీన్ని అయితే వేరొక ప్లేట్లోకి అయితే తీసుకునేస్తున్నాను. ఇది చల్లారి పెట్టుకోవాలి. ఇంక ఇది తీసేసి నేను దోసకాయనైతే ఫ్రై చేస్తాను. 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇంకా దోసకాయ అయితే వేసేస్తున్నాను. ఇంక ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ముందుగా టమోటాలు వేయించుకున్నాను కదా, అందులో వేసాను. ఇంకా దీంట్లోకి లైట్గా వేస్తున్నాను. కొంచెం త్వరగా వేగుతాయి దోసకాయలని కొంచెంగానే సాల్ట్ వేసాను. నేనైతే కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఒక ముక్కాలు పడి అయితే వేస్తున్నాను. రైస్ అయితే కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇది ఒక 11:30కి అలా రైస్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా దోసకాయ అయితే ఇంకా వేగాలి. కొంచెం సిమ్లో పెట్టి అలా వేయిస్తున్నాను. ఇంకా వేగాలి. నేనైతే 3 క్యారెట్లు అయితే తీసుకున్నాను ఫ్రైకి అయితే. ఇంకొంచెం పైన మెస్సీగా ఉందని మొత్తం తోలు అయితే తీసేస్తున్నాను. తీసేసి వీటిని సన్నగా తాలింపుకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. మా డింపుల్ ఎగ్జామ్ ఎలా రాస్తున్నాడో ఏమో. నాకు డింపుల్కి ఎగ్జామ్ ఉండే రోజు ప్రతిరోజు కూడా నాకు తను వెళ్ళాక ఇలా వంట చేస్తుంటే తనే గుర్తొస్తాడు. బాగా రాస్తున్నాడో లేదో, తనకి నేర్చుకున్న క్వశ్చన్సే వచ్చాయా లేకపోతే కష్టంగా వస్తుందా ఏమి అనేసి ఇదే టెన్షన్తోనే అయితే ఉంటాను. తను చదువుకున్నది మర్చిపోకుండా రాయాలని అయితే దేవుడికి మొక్కుంటూ ఉంటాను. నేనైతే బాగా రాయాలి, డింపుల్ ఎగ్జామ్ బాగా రాయాలి అనేసి. ఇంక ఇలా మొత్తం కట్ చేసుకునేస్తాను. కట్ చేసుకునేసి ఇంకా ఒకసారి కుక్కర్లో ఒక 2 విజిల్లు పెట్టుకునేస్తాను. ఇదండి క్యారెట్ అంతా కట్ చేసేసాను. ఇంకా దీన్నైతే కుక్కర్లోకి వేసేస్తున్నాను. ఇంక ఇలా కట్ చేసి దోసకాయ కూడా వేగిపోయింది. ఇంక ఇది కూడా చల్లారాలి. ఇంక ఇది కూడా పక్కన పెట్టేస్తాను. ఇదే స్టవ్ పైన క్యారెట్ అయితే పెట్టేస్తున్నాను. ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ అయితే పోసాను క్యారెట్ మునిగేంత. ఇంకా సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను.
ఇలా మూత పెట్టి 2 విజిల్లు అయితే రానిచ్చుకుంటాను. దోసకాయ పచ్చడి, క్యారెట్ తాలింపు, వైట్ రైస్, ఇంకా పెరుగుంది. ఇంకా అదే ఈ ఎండలకి రసం జోలికి ఎవరు పోవటం లేదు, అందుకే రసం అయితే పెట్టడం లేదు. అంతలో ఈ మధ్యాహ్నం ఒక పూటే వీళ్ళు రైస్ తింటారు, ఇంకా నైట్లో టిఫినే అడుగుతారు. మార్నింగు ఇంకా నైటు డిన్నర్లోకి టిఫినే అడుగుతారు కాబట్టి నేను ఎక్కువ ఐటమ్స్ ఏం చేయటం లేదు. మధ్యాహ్నం పూట అయితే సింపుల్గా ఏదో ఒక తాలింపు, కూర, ఇంకా పెరుగు పెట్టేస్తున్నాను. ఇంక ఇది విజిల్ రావాలి. లస్తాకైతే కడుపు నొప్పిగా ఉందంట, ఇంకా సరే మజ్జిగిద్దామని చెప్పి ఇంకా పెరుగు అయితే తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను. ఇంకొంచెం కూల్ అయ్యాక ఇంక ఇప్పుడైతే తనకి మజ్జిగ అయితే తొలిచ్చిస్తున్నాను. ఎండలకి ఏందో పిల్లలకి కానీ నాకు కానీ వేడైపోతుంది అడుకుమంటే. కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంది నాకైతే. ఈ మధ్య కడుపులో మంట వచ్చేసింది. డింపుల్కి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వకముందు 2 days ముందైతే నాకు బాగా కడుపు నొప్పి అయితే వచ్చేసింది. కడుపులో మంట, ఏం తిన్నా మంట. మాత్రలు తెచ్చి వేసుకున్నాను కానీ తగ్గలేదు. ఇంక ఇట్లా అవ్వదు అనేసి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. బాగా వేడైపోయిందంట ఎండలకి. సడన్గా క్లైమేట్ చేంజ్ అయ్యింది కదా, ఎండలు ఎక్కువ వచ్చేసరికి నాకు ఎంత ఇంట్లో ఉన్నా కడుపులో మంట అయితే ఎక్కువైపోయింది. ఇంకా బాగా వెయిట్ చేసేసి అస్సలు కూర్చోలేకపోయాను. ఇంకా నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ కదా, ఇంకా కడుపులో మంటకి సరిగ్గా తినకుండా ఏం తిన్నా మంటగా ఉండే కొందికి సరిగ్గా తినలేదు. దానివల్ల నడుము నొప్పి ఎక్కువైపోయింది. అసలు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా నాకైతే నడుము నొప్పికి కూర్చొని కాలేదు అసలైతే. ఇంకా ఎట్లా ఒకటో తొడుకొని పోయి చూపించాక డాక్టర్ కూడా అదే మాట చెప్పారు, నీకు బాగా వేడి చేసిందమ్మా, బాగా నీళ్లు తాగు, బాగా మజ్జిగ తాగు, ఎక్కువ వేడి వస్తువులు తినద్దు, కొద్ది రోజుల వరకు కారం ఏమీ తగలనిచ్చద్దు అని చెప్పాక నేను మళ్ళీ అదే మాదిరిగా అయితే తింటున్నాను. ఇప్పటికి కూడా నేను ఎక్కువ వేడి వస్తువులు ఏం తినటం లేదు. ఇంకా తనకైతే మజ్జిగ ఇచ్చేస్తాను. ఇది ఇంకొక విజిల్ వస్తే ఆపేస్తాను. ఇంకా ఆపేస్తాను. 2 విజిల్ సరిపోతుంది, కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇంక ఈ మజ్జిగలో నేను సాల్ట్ వేసి అయితే కలిపిస్తున్నాను లస్తాకైతే. ఇంకా నేను లస్తాకి కలిపించాక నేను కూడా అయితే మజ్జిగ అయితే తాగేస్తున్నాను. ఎండలకి ఇంట్లో ఉన్నా సరే, బయట ఎండలకి పనిచేసే వాళ్ళైనా సరే ఎప్పుడు నీళ్ళన్నా మజ్జిగన్నా తాగుతూనే ఉండాలి. మనం ఇంట్లోనే ఉన్నాం కదా, మనం ఏం ఎండకు పోలేదు కదా అనేసి కేర్లెస్ చేసామంటే నాలాగా మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి ఇంకా నరాలకి 2 ఇంజక్షన్లు, నడుముకి 2 ఇంజక్షన్లు వేసుకుంటే కానీ నాకు కంట్రోల్ కాలేదు. కడుపు నొప్పి ఎక్కువైపోయి ఫీవర్ కూడా వచ్చేసింది. అట్లా మట్టుకు ఎవరు చేసుకోవద్దండి, బాగా మజ్జిగ అయితే తాగండి. ఇంక ఇదైతే మిక్సీకి వేసేస్తాను. ఇంక ఇలా వేసుకున్న దాంట్లో దోసకాయ అయితే వేసేస్తాను. దోసకాయ అయితే జస్ట్ అట్లా తిప్పి వదిలేస్తే సరిపోతుంది. ఇంక ఇది జస్ట్ మిక్సీ అట్లా తిప్పి వదిలేస్తాను. కొంచెం దబ్బలుగానే ఉండాలి. దీన్ని ఇప్పుడైతే తిరగబాత అయితే పెట్టుకుంటాము. తిరగబాత పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో ఆయిల్ అయితే 1 స్పూన్ వేస్తున్నాను.
ఇందులో ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగింది కదా, ఇందులోనే కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చడి అయితే వేసేస్తున్నాను. కొంచెంగా మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి కుదిలిచ్చి ఇందులో పోసేసాను. ఇది కొంచెం దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఉడికింది, అలానే కొంచెం దగ్గర పడింది. ఇంకా స్టవ్ ఆపేసి బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇదైతే బౌల్లోకి తీసేస్తున్నాను పచ్చడి అయితే. ఇదిగోండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు అయితే చేసేస్తాను. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. రైస్లోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. చూడండి, చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. ఒక దోసకాయకి ఇంత పచ్చడి అయితే వచ్చింది. ఇంకా మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా క్యారెట్ అయితే ఉడికిపోయింది. ఉడికిపోయింది. ఇంకా నీళ్లు కొంచెం ఉంది, వంచేసి తాలింపు అయితే తిరగబత్తి పెట్టేస్తాను. ఆల్మోస్ట్ అన్ని వంటలు గబగబానైతే చేసేస్తున్నాను. ఇంకా పప్పుల పొడి అయితే ఇంకా కొట్టుకోలేదు, మర్చిపోయాను. ఇంక ఇది నలిపేసి పౌడర్ చేసుకునేస్తాను మిక్సీలో. మా డింపుల్ ఉంటే ఇలా చల్లారి పెట్టుంటే ఇవాళకి సగం పప్పులు ఖాళీ చేసేస్తుంటాడు. ఇంక ఇది పౌడర్ చేసుకుంటా. ఇదండి, ఇలా పౌడర్ చేసుకునేసాను. ఇంకా తాలింపు అయితే తిరగబాతి పెట్టేస్తాను. అన్నీ రెడీ చేసుకునేసాను కదా. స్టవ్ వెలిగించు, వేడెక్కింది. ఇంకా ఆయిల్ అయితే 2 స్పూన్లు వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇంక అందులో ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంక ఇది వేగింది కదా. ఇంక ఇందులో ఆనియన్స్, తెల్లగడ్డ దంచి వేస్తున్నాను. ఇంక ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి. ఇంక ఇందులోనే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం చెమ్మ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిపోయింది, చెమ్మ అంతా పోయింది. ఇంక ఇందులో తగినంత కారం వేస్తున్నాను. ఇంకా సాల్ట్ నేను వేయటం లేదు, ఉడకబెట్టేటప్పుడు వేసిన సాల్ట్ సరిపోయింది. ఇంక ఇప్పుడు నేనేమి ఎక్స్ట్రాగా సాల్ట్ ఏం వేయలేదు. వేగిపోయింది. ఇంక ఇప్పుడు పప్పుల పొడి చల్లుకోవాలి. ఇలాంటి తాలింపులకి ఇలా పప్పుల పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చల్లుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. రెడీ అయిపోయినట్టే క్యారెట్ ఫ్రై.
దొండి. సింపుల్గా ఇలా క్యారెట్ ఫ్రై చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ అయితే కొంతసేపు అయినాక పెడతాను. నానబెట్టేసాను కాబట్టి ఇప్పుడేం అర్జెంట్ లేదు. అయిపోయింది, స్టవ్ అంతా తుడిచేసాను. ఇంకా కిచెన్ అయితే ఇలా ప్రశాంతంగా ఉంది. ఇంకా రైస్ అయితే పెట్టాలండి. ఇంక ఇప్పుడు 9:50 అలా అవుతుంది టైము. 11:30కి అలా పెట్టేస్తాను. ఎండ బాగా వచ్చాక రోజుకు ఒక ఫ్లవర్ అయితే వస్తుంది ఈ చెట్లు అయితే. ఎంత బాగా ఇంకా డింపుల్ అయితే ఎగ్జామ్ రాసేసి వచ్చాడు. తనైతే బాగా రాశాడంట. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ అయితే సాటర్డే ఉందంట. 2 days మధ్యలో గ్యాప్, 2 days వెళ్ళండి. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంక ఇవాళ వ్లాగ్, ఇవాళ రెసిపీ మీకు కనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.